అందుకనే ఇవాళ వీళ్ళు ఏం చేసేది లేదు, ఒక్క రూపాయి లేదు. గ్రామ పంచాయతీలలో రూపాయి లేదు. అనేక మంది సర్పంచులు, అనేక మంది వార్డు మెంబర్లు, అనేక మంది ఎంపీటీసీలు మాకు బిల్లులు ఇవ్వకపోతే మందు తాగి చచ్చిపోతామని చెప్పి కలెక్టరేట్ల ముందు మందు తాగుతున్న చరిత్ర మనం చూసాం. ఇవాళ రేపు ఈ సర్పంచ్ గెలిచినా కూడా పాత బాకీలు ఇవ్వడానికి కూడా పైసలు లేవు, గుర్తుపెట్టుకోండి. నేను ఉన్న విషయం చెప్పడం కాదు, రోజు పేపర్లో చూస్తున్నారు, మీరు టీవీలో చూస్తున్నారు. డెవలప్ చేస్తే మాలాంటి మీద బయట పైసలు తెచ్చుకొని చేయాలి, కళాకారుల గారి జేబులో కలిపి పెట్టి చేయాలి తప్ప, లేకపోతే 5 బిల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇచ్చే అవకాశం లేదు. ఇప్పటికి కూడా ఉపాధి హామీ పని జరుగుతుందా? ఉపాధి హామీ పని ఎక్కడి నుంచి వచ్చింది? ఢిల్లీ మోడీ గారి దగ్గర నుంచి వచ్చింది ఉపాధి హామీ. ఉపాధి హామీ పనిలో మెటీరియల్ కాంపౌండ్ వస్తే గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, శ్మశాన వాటికలు, తడి చెత్త, పొడి చెత్త, షెడ్లు, సిమెంట్ రోడ్లు, మురికి కాలువలు, పెరిగే చెట్టు, వెలిగే బల్బు, తినే బియ్యం కూడా ఇవాళ కేంద్రం ఇస్తాను. నువ్వు తినే బియ్యం కూడా 6 కిలోలు, 6 కిలోల బియ్యంలో 5 కిలోల బియ్యం కేంద్రం ఇస్తాని, 1 కిలో బియ్యం మాత్రమే రాష్ట్రం ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. కానీ వాళ్ళు ఇచ్చేది మాత్రం నేనేస్తున్నా అని చెప్తారు తప్ప కేంద్రం ఇచ్చిందని మాత్రం ఎప్పుడు చెప్పరు. కానీ నేను ఒక మాట చెప్తున్నా, కేంద్రమైన రాష్ట్రమైన మనకిచ్చే బియ్యం, మనకిచ్చే ఉపాధి హామీ డబ్బులు, మనకొచ్చే గ్రామ పంచాయతీ సఫాయిలకు ఇచ్చే జీతాలు, కరెంటు బిల్లులను కూడా ప్రజలు కట్టిన పనుల పైసలే తప్ప సొంత పైసలు కాదు. పార్టీల పైసలు కాదు, నాయకుల పైసలు కాదు. కాబట్టి పైసలేం లేవు, ఎక్కువ తక్కువ హామీలు ఎక్కువ అమలు కావు. కానీ గా గుడికో, గా బడికో, ఈ సీసీ కెమెరాలకో, ఎక్కడ మట్టి రోడ్ల కోసమో తప్పకుండా ఎక్కడైనా తెచ్చి కొంత చేయించే ప్రయత్నం చేస్తామని చెప్పి హామీ అయితే మా కలెక్టర్ గారు, వనిజ గారు ఇచ్చిండ్రు, అమలు చేసే ప్రయత్నం చేస్తాం. రెండవది గూడూరు, మీరు చాలా చైతన్యపడండి. ఇక్కడ ఎంతమంది రిటైర్డ్ టీచర్లు ఉన్నారో, ఎంతమంది టీచర్లు ఉన్నారో, ఎంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో నాకు తెలుసు. కాబట్టి దయచేసి ఈ 4 రోజులు కష్టపడి మీరు పెద్ద ఎత్తున గెలిపించండి. నేను వచ్చింది ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు, ఒకసారి మళ్ళీ ముఖం చూపించి ఒకసారి దండం పెట్టి పోదాం. మళ్ళీ మనకు బాట పడాలంటే ఇప్పుడు అంటాను, ఈ ఇతరానికి ఏం పని ఓడగొట్టినాక కూడా మళ్ళీ వస్తానన్నారు. అందుకని 2 నెలల దాకా సపోర్ట్ చేయలేదు. 2 నెలల దాకా ఎందుకు వచ్చినా, ఈ సర్పంచ్ ఎన్నికల మళ్ళీ గెలిస్తే నాలాంటోడు మలకాయిని పార్లమెంట్లో ఉన్నా కూడా మళ్ళీ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ 1 నిమిషం ఉంటుంది. కాబట్టి రేపు మళ్ళీ పాత లెక్కలో మన పనులు మనం చేసుకోవాలన్నా, మన అభివృద్ధి మనం చేసుకోవాలన్నా, మన కష్టాలు, మన సుఖాలు తీర్చుకోవాలన్నా కూడా మీరు ఈ బాడీని గెలిపించండి. వారితో పాటుగా నేను కూడా వచ్చి మీకు ఎప్పుడన్నా పిలిస్తే పలికే బిడ్డలాగా ఉంటా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. 25 ఏళ్ల క్రితం వచ్చిన నాడు ముక్కు మగం తెలవపోయినప్పుడు కూడా గొప్ప మెజార్టీ గెలిపించింది. ఎక్కడ కమలాపూర్ ప్రతిష్టను కానీ, హుజరాబాద్ గౌరవాన్ని ఎక్కడ భంగం కలగలే. మీరు ఎక్కడికి పోయినా హుజరాబాద్ అనగానే అప్పుడు ఈటల అని చెప్పింది, ఇవాళ ఈటల అని చెప్తలేరు. మునిపట్లేక పలుకుబడి లేదని చెప్తున్నారు, మా వాళ్ళు చెప్తున్నారు మునిపట్లేక పలుకుబడి లేదు బిడ్డ అని. పలుకుబడి పోగొట్టి ఇచ్చింది మీరే, పలుకుబడి పోగొట్టింది జనమే. కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలా కన్నగడ్డ, ఇది మన కన్నగడ్డ. ఢిల్లీకి రాజైనా తల్లికి మాత్రం కొడుకే. ఇది జన్మభూమి, అది కర్మభూమి. కాబట్టి ఇవాళ అక్కడ కూడా వాళ్ళు పాపం ఇక్కడి నుంచి పంపిస్తే, ఇదేమో శోభక చెప్పినట్టుగా, కళావరి చెప్పినట్టుగా 70 లక్షల మంది అక్కడ తెలుసా, 70 లక్షల మంది. సగం హైదరాబాద్ ఉంటారు, మినీ ఇండియా, రాజస్థాన్ వాళ్ళు ఉంటారు, గుజరాత్ వాళ్ళు ఉంటారు, మహారాష్ట్ర వాళ్ళు ఉంటారు, ఒరిస్సా వాళ్ళు ఉంటారు, ఆంధ్ర అందరూ ఉంటారు. 70 లక్షల మంది, 40 లక్షల ఓట్లు, 4 లక్షల మెజార్టీ ఇచ్చింది పాపం. వాళ్ళకి 1 రూపాయి సేవ చేయకపోయినా ఈ ఈటల కాపాడుకోవాలి, ఈయన ఉంటేనే మనకింత పేదలకు అండగా ఉంటారని చెప్పి ఇలా వాళ్ళు గెలిపించుకుంటే వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. కాలుకు మున్నుగితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తా అని చెప్పి ఇక్కడ ఎట్లయితే మీ కుటుంబ సభ్యుల్లాగా ఒకటి ఉన్ననో
ఇవాళ అక్కడ కూడా ఇంత అంతో ఇంతో మంచి పేరు వచ్చింది. మీరు మలకాయలు ఎక్కడ పోయి ఈత లాగానే ఇంత బువ్వ పెడితే పక్క పెడతారు, ఇంత మంచినీళ్ళు ఇస్తారు, ఇంత చేపోతారు, మీకు అక్కడ పని బట్ట కూడా చేసే పలుకుబడి సంపాదించి పెట్టినా కాబట్టి ఇవాళ అది కూడా పెద్దగా అయిపోయింది మనకు. కాబట్టి దయచేసి మళ్ళీ రాబోయే కాలంలో మీరు మనం మళ్ళీ గొప్పగా ముందుకు పోవాలంటే వీళ్ళని గెలిపించండి, మీకు అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి.